5K మారథాన్ మైల్స్ ఫర్ రోడ్ సేఫ్టీపై పియర్సన్ స్కూల్ ఫిబ్రవరి 16న రోడ్ సేఫ్టీపై అవేర్నెస్ 5K మారథాన్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ బి జనార్దన్, డి ఆదర్శ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ డాక్టర్ కె ప్రవీణ్ కుమార్, చైర్మన్ నందక ఆసుపత్రుల డైరెక్టర్ రాము ఎలమంచిలి, ఎండి ఆరెంజ్ గ్రూప్ వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ పేట్ బషీరాబాద్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. And my hospital Guda, we are all very well equipped to handle any sort of emergencies. And Kompalilo on the hospital, and mainly Srinandaka Advanced Surgery and Srinandaka Fertility and Laparoscopy are two centers which we have been running for the last 4 years successfully. And my core concept ఏంటంటే affordable care and with a lot of health expertise, because మా దగ్గర ఉన్న సీనియర్ కన్సల్టెంట్స్ మేమందరం కూడా వీ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఆల్ మల్టిపుల్ కార్పొరేట్ హాస్పిటల్స్, అండ్ వీ ఆర్ గివింగ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కేర్ అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్. అండ్ రోడ్ సేఫ్టీ గురించి ఆల్ ఆఫ్ అస్ నో, ఆ రూల్స్ తెలుసు, అవి ఓన్లీ పాటించడం అనేది మనం కొంచెం సర్వేజన ఫౌండేషన్లో ఒక ఫౌండింగ్ మెంబర్ అనమాట. మా హాస్పిటల్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో రోజు యాక్సిడెంట్ కేసెస్ చూస్తుంటాము. యంగ్ పేషెంట్స్ 25 to 35 years మధ్యలో రోడ్ యాక్సిడెంట్స్ వల్ల వచ్చి లెగ్స్ కట్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు కాపాడలేకపోతాము. రోజు ఇలాంటి కేసెస్ చూసి ఈ సర్వేజన ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. ఈ యాక్సిడెంట్స్ ఎట్లా ఆపాలి అని చూడటానికి అన్నమాట. 2 ప్రాబ్లమ్స్ అండి. ఒకటి రూల్స్ తెలిసి బ్రేక్ చేయడం, అండ్ ఇంకొకటి అసలు రూల్సే తెలియకపోవడం. అండ్ చాలామందికి రోడ్ ట్రాఫిక్ రూల్స్ అసలు తెలియదు ప్రాపర్గా, సో ఆ ట్రైనింగే లేదు. సో సర్వేజన ఫౌండేషన్ నుంచి ఫస్ట్ అయితే ట్రైనింగ్ ఇస్తున్నాం చాలామందికి, అండ్ ఎమర్జెన్సీ ఏమైనా ప్రాబ్లం అయితే ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాము. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఏజెన్సీస్తో, పోలీస్ డిపార్ట్మెంట్స్తో కోలాబరేట్ చేసి కొంచెం ఇంజనీరింగ్ థింగ్స్ అండ్ ప్లస్ ఎట్లా పీపుల్కి అవేర్నెస్ రావాలో చేయడానికి ట్రై చేస్తాం అనమాట. బికాజ్ ఇట్లా అయితే డెఫినెట్గా ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి. జనార్దన్ రెడ్డి సార్ మా సీఈఓ ఉంటారు. సో తన గైడెన్స్తో, తన ఈ ఐడియాస్తో ముందుకెళ్తున్నాం అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లల దగ్గర చేంజ్ వస్తుంది. సో చిన్నపిల్లలకి ఇవాళ పియర్సన్ స్కూల్తో కొలాబరేట్ చేసి 5K రన్ చేస్తున్నాం రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ కోసం. పిల్లల దగ్గరే చేంజ్ వస్తుందండి. పిల్లలకి ఆ ఐడియా వస్తే ఇట్లా రూల్స్ ఫాలో అవ్వాలి, ఇలా రూల్స్ తెలుసుకోవాలి అని చెప్తే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు, అండ్ నెక్స్ట్ జనరేషన్ కూడా డెఫినెట్గా రోడ్ సేఫ్టీ అన్నీ ఫాలో అవుతారు. సో ఆ హోప్ ఏంటంటే ఫ్యూచర్లో ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గాలి, ఇలాంటి కేసెస్ మా హాస్పిటల్కి రాకూడదు అని హోప్ చేస్తున్నాను. జీవోదయ్ కిరణ్ అండి, రిప్రజెంటింగ్ శ్రీనందక అడ్వాన్స్ సర్జరీ హాస్పిటల్, డాక్టర్ ప్రవీణ్ కుమార్ కోడూరు. మేము పియర్సన్ స్కూల్ తోటి వీ బీన్ అసోసియేటెడ్ యాజ్ దేర్ అఫీషియల్ హెల్త్ పార్ట్నర్. అండ్ ఈరోజు ఈ 5K రన్ది థీమ్ కూడా ఇట్ ఈస్ అబౌట్ రోడ్ సేఫ్టీ. అండ్ రోడ్ సేఫ్టీ మన అందరికీ రూల్స్ తెలుసు, కానీ చాలామంది పాటించాము. లైక్ యూజింగ్ మొబైల్ ఫోన్ డ్యూరింగ్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ వేసుకోకపోవడము, హెల్మెట్ లేకుండా 2-wheeler నడిపించడము, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఇవన్నీ ఆల్రెడీ సీరియస్ ఇష్యూస్. అండ్ మా హాస్పిటల్ కూడా వీఆర్ ఆల్ వెరీ వెల్ ఎక్విప్డ్ టు హ్యాండిల్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎమర్జెన్సీస్. అండ్ కొంపల్లిలో ఉంది హాస్పిటల్. అండ్ mainly Srinandaka Advanced Surgery and Srinandaka Fertility and Laparoscopy are two centers which we have been running for the last 4 years successfully. And my core concept ఏంటంటే affordable care and with a lot of health expertise, because మా దగ్గర ఉన్న సీనియర్ కన్సల్టెంట్స్ మేమందరం కూడా వీ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఆల్ మల్టిపుల్ కార్పొరేట్ హాస్పిటల్స్, అండ్ వీ ఆర్ గివింగ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కేర్ అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్. అండ్ రోడ్ సేఫ్టీ గురించి ఆల్ ఆఫ్ అస్ నో, ఆ రూల్స్ తెలుసు, అవి ఓన్లీ పాటించడం అనేది మనం కొంచెం సర్వేజన ఫౌండేషన్లో ఒక ఫౌండింగ్ మెంబర్ అనమాట. మా హాస్పిటల్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో రోజు యాక్సిడెంట్ కేసెస్ చూస్తుంటాము. యంగ్ పేషెంట్స్ 25 to 35 years మధ్యలో రోడ్ యాక్సిడెంట్స్ వల్ల వచ్చి లెగ్స్ కట్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు కాపాడలేకపోతాము. రోజు ఇలాంటి కేసెస్ చూసి ఈ సర్వేజన ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. ఈ యాక్సిడెంట్స్ ఎట్లా ఆపాలి అని చూడటానికి అన్నమాట. 2 ప్రాబ్లమ్స్ అండి. ఒకటి రూల్స్ తెలిసి బ్రేక్ చేయడం, అండ్ ఇంకొకటి అసలు రూల్సే తెలియకపోవడం. అండ్ చాలామందికి రోడ్ ట్రాఫిక్ రూల్స్ అసలు తెలియదు ప్రాపర్గా, సో ఆ ట్రైనింగే లేదు. సో సర్వేజన ఫౌండేషన్ నుంచి ఫస్ట్ అయితే ట్రైనింగ్ ఇస్తున్నాం చాలామందికి, అండ్ ఎమర్జెన్సీ ఏమైనా ప్రాబ్లం అయితే ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాము. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఏజెన్సీస్తో, పోలీస్ డిపార్ట్మెంట్స్తో కోలాబరేట్ చేసి కొంచెం ఇంజనీరింగ్ థింగ్స్ అండ్ ప్లస్
ఎట్లా పీపుల్కి అవేర్నెస్ రావాలో చేయడానికి ట్రై చేస్తాం అనమాట. బికాజ్ ఇట్లా అయితే డెఫినెట్గా ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి. జనార్దన్ రెడ్డి సార్ మా CEO ఉంటారు. సో తన గైడెన్స్తో తన ఈ ఐడియాస్తో ముందుకెళ్తున్నాం అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లల దగ్గర చేంజ్ వస్తుంది. సో చిన్నపిల్లలకి ఇవాళ పియర్సన్ స్కూల్తో కొలాబరేట్ చేసి 5K రన్ చేస్తున్నాం రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ కోసం. పిల్లల దగ్గరే చేంజ్ వస్తుందండి. పిల్లలకి ఆ ఐడియా వస్తే ఇట్లా రూల్స్ ఫాలో అవ్వాలి, ఇలా రూల్స్ తెలుసుకోవాలి అని చెప్తే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు. అండ్ నెక్స్ట్ జనరేషన్ కూడా డెఫినెట్గా రోడ్ సేఫ్టీ అన్నీ ఫాలో అవుతారు. సో ఆ హోప్ ఏంటంటే ఫ్యూచర్లో ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గాలి, ఇలాంటి కేసెస్ మా హాస్పిటల్కి రాకూడదు అని హోప్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్. నా పేరు వెంకటరెడ్డి, ACP ట్రాఫిక్ మెడ్చల్. గత సంవత్సరము ఓన్లీ మా మేడ్చల్ డివిజన్లో చూసుకుంటే 160 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయినాయి. దీంట్లో మోస్ట్లీ చనిపోయినటువంటి వాళ్ళు 15 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు వాళ్ళు 45% ఉన్నారు. ద రిమైనింగ్ అంతా కూడా 65% ఓన్లీ 2 వీలర్స్. దీంట్లో వాళ్ళు ఓవర్టేక్ చేస్తూ, తర్వాత సెల్ డ్రైవ్ చేస్తూ, రాంగ్ సైడ్లో వెళ్తూ, తర్వాత తాగి నడిపినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. ఓన్లీ యాక్సిడెంటల్గా మాత్రం ఈవెన్ వెహికల్ 2 వీలర్ కూడా కొల్యూజన్, అది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా స్వయం నియంత్రణ లేకపోవడం మూలంగా. స్వయం నియంత్రణ అంటే ఏవైతే రూల్స్ ఉన్నాయో రూల్స్కు పాటించాల్సినటువంటి మనమే ఆ రూల్స్ని పాటించకపోవడం మూలంగా జరిగినటువంటి ఇవన్నీ కూడా 80% ఆఫ్ ద యాక్సిడెంట్స్ మనం ఈరోజు దేశంలో తీసుకుంటే ఓన్లీ మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి. ఈ మానవ తప్పిదాన్ని మనం కరెక్ట్ చేయగలిగితే 80% యాక్సిడెంట్స్ని మనం తగ్గించగలుగుతాం. మీదంతా కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి రోడ్ ఇంజనీరింగ్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు. వెహికల్ డిఫెక్ట్స్ కానీ ఇవన్నీ ఉంటే కూడా ఈ రంగంలో మనం చిన్న కరెక్షన్స్ చేసుకుంటే తప్పకుండా ఇవన్నీ కూడా మనము యాక్సిడెంట్ తగ్గించవచ్చు. బట్ హ్యూమన్ కరెక్షన్కి వచ్చినప్పుడు ఇది 80% చాలా పెద్ద గ్యాప్ ఉన్నది. దీన్ని ప్రతి ఒక్కరూ అనుకొని కుటుంబాలు కూర్చొని చర్చించాల్సినటువంటి విషయం. మనం తెలంగాణలో చూసుకుంటే ఎవ్రీడే సంవత్సరం చూసుకుంటే ది హైయెస్ట్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఓన్లీ సైబరాబాద్లో అయినాయి. దీనికి కారణం మనం అనాలిసిస్ చేసినప్పుడు ఓన్లీ మానవ తప్పిదం, దాంట్లో ఓవర్ స్పీడింగ్, వెహికల్ ఎక్కడ ఓవర్టేక్ చేయాలనేటువంటిది ప్రాపర్ డిస్టెన్స్ అనేటువంటిది మనం జడ్జింగ్ లేకుండా ఓవర్టేక్ చేసే సందర్భంలో, వెహికల్స్ పోతున్నటువంటి సందర్భంలో, పెద్ద వెహికల్స్ పోతున్నటువంటి సందర్భంలో వాటి పక్క పొంటి వెళ్ళాలనే ప్రయత్నంలో ఆ రోడ్డు ఎడ్జ్లు అవన్నీ కూడా కింద స్కిడ్ అయిపోవడము, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తే ప్రధానంగా కారణాలు సిగ్నల్ జంపింగ్. 2024లో ఒక్క సంవత్సరంలోనే 1,56,00,000 ట్రాఫిక్ వైలేషన్ కేసెస్ బుక్ అయినాయి. దాదాపు 26,000 కేసులు యాక్సిడెంట్స్ అయినాయి. దాంట్లో 6,800 మంది చనిపోయారు. సో భారతదేశంలో కూడా చూసినట్టయితే ప్రతి సంవత్సరం 5,00,000 యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దాని తర్వాత 1.5 lakh చనిపోతున్నారు. 2023లో చూస్తే 1,73,000 మంది చనిపోయారు. ప్రపంచంలో ఉన్నటువంటి వెహికల్స్లో 1% భారతదేశంలో ఉన్నాయి, కానీ 11% యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ దీస్ యాక్సిడెంట్స్ ఆర్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ లేకుండా వెళ్ళటం, దాని తర్వాత రెడ్ సిగ్నల్ జంప్ చేయడం, సెల్ ఫోన్ వాడుతూ చేయడం, అయితే ఇవన్నిట్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్. కాబట్టి చాలామంది బైక్స్, ప్రతి ఇంటికో బైక్ ఉంది ఇప్పుడు తెలంగాణలో చూస్తే, దట్ ఈస్ గుడ్. అండ్ కార్స్ కొంచెం తక్కువ ఉన్నా కూడా బైక్స్ అయితే 1-2 ఉన్నాయి, కార్స్ కొంతమందికి 1-2 ఉన్నాయి. బట్ కార్లో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోరు, బైక్ మీద వెళ్ళేవారు హెల్మెట్ పెట్టుకోరు. సో ఈ కొత్త మోడల్ ఏంటంటే దాదాపు భారతదేశంలో చూస్తే మీరు 25 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు, స్కూల్ విద్యార్థులే. కాలేజ్ అంతా కలిపితే 31 కోట్ల మంది ఉన్నారు. మన తెలంగాణలో చూస్తే 60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. సో 60 లక్షల మంది విద్యార్థుల ద్వారా 1,20,00,000 మంది తల్లిదండ్రులను కూడా మార్చొచ్చు అనే ఉద్దేశంతో పిల్లలు చెప్తే వింటారు. పోలీస్ చెప్తే వినకంటే, ప్రభుత్వం చెప్తే వినకంటే, పిల్లలు చెప్తే పిల్లల ప్రాణం, పిల్లల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి అనే ఉద్దేశంతో సర్వేజన ఫౌండేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. దాదాపు అన్ని 43,000 స్కూల్స్ కూడా ఈ విధమైనటువంటి కాంపిటీషన్స్, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం కంటే ఆల్మోస్ట్ February 15th డేట్ కూడా అవుతుంది. దాదాపు 600 స్కూళ్ళు నామినేషన్స్ కూడా పంపిస్తాయి. వచ్చే సంవత్సరం మరిన్ని స్కూల్స్ ద్వారా మరింత మంది విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు చేరాలని. గుడ్ మార్నింగ్. నా పేరు వెంకటరెడ్డి, ACP ట్రాఫిక్ మెడ్చల్. గత సంవత్సరము ఓన్లీ మా మేడ్చల్ డివిజన్లో చూసుకుంటే 160 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయినాయి. దీంట్లో మోస్ట్లీ చనిపోయినటువంటి వాళ్ళు 15 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు వాళ్ళు 45% ఉన్నారు. ద రిమైనింగ్ అంతా కూడా 65% ఓన్లీ 2 వీలర్స్.
బాలు కింద స్కీడ్ అయిపో Request all the guests to release the balloons